నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేతలు ఈ రోజు మిథున్ రెడ్డిని ములాఖాత్ అయ్యారు. అయితే అందులో గోరంట్ల మాధవ్ అయితే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు పదే పదే ఈ ప్రభుత్వం మీద. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఈ రోజు వైసీపీ నేతలు గోరంట్ల మాధవ ప్రతి ఒక్కరు ఈ రోజు కొంతమంది నేతలు అయితే ములాఖాత్ అయ్యారు మిథున్ రెడ్డికి. అయితే తర్వాత ఇక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం మీద కావచ్చు విమర్శిస్తున్నారు. ప్రతి ఒక్క దానికి విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. అక్రమంగా అరెస్ట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్? అసలు 14 నెలల 16 రోజులు ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి ఎంతమంది నాయకుల్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా అరెస్ట్ చేసింది ఒకసారి తిరిగి చూడమనండి. వాళ్ళని వర్రా రవీందర్ రెడ్డి, బోరగడ్డ అనిల్, లేదంటే నందిగం సురేష్, వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు అధికారులు కావచ్చు, మామూలుగా రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు అంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి. మిగిలిన వాళ్ళందరూ అధికారులు లేకపోతే వ్యాపారస్తులు. మరి మిగిలిన నాయకుల్ని ఈ గోరంట్ల మాధవ్ని ఏ కారణం మీద అదుపులో తీసుకున్నారు? ఈరోజు అతనికి బెయిల్ వచ్చేసింది. ఒక వ్యక్తిని దాడి చేయబోయిన సందర్భంగా అతను అదుపులో తీసుకున్నారు. ఈరోజు బెయిల్ వచ్చేసింది. మరి మిగిలిన వాళ్ళ మీద చాలా అభియోగాలు ఉన్నాయి కదా. వాళ్ళెవరిని ఈ లిక్కర్ కుంభకోణంలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో వాళ్ళ పేర్లు పెట్టేసి వాళ్ళ అదుపులో తీసుకోలేదు కదా. అంటే మీరు ఈరోజు వరకు ఇష్టారీతిగా మాట్లాడుతున్నా, మీరు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, అక్కడ పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలను వ్యతిరేకంగా వాటిని ధిక్కరించి మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడ మిమ్మల్ని ఎవరైతే అదుపులో తీసుకోలేదు కదా. మరి ఇదే పరిస్థితి 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రం చూసిందా? దీన్ని బట్టి అర్థమవుతుంది మిమ్మల్ని మీరుండంగా ఏ విధంగా ఉంది. ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు. ఇందిరాగాంధీ ఈ 1975లో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు తప్ప దానికి బ్రిటిష్ వాళ్ళ కాలాన్ని రెండు కలిపి 2019 నుంచి 2024 వరకు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చేశారనే అభిప్రాయం ప్రజలందరికీ ఉంది. అలాగే నాయకుల పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నారు. కనీసం ఎందుకు అదుపులో తీసుకుంటున్నారని చెప్పాల. మీకు వాట్సాప్లో పంపిస్తాము, తర్వాత ఇస్తామని చెప్పని ఆయన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చారు మీరు. కానీ ఈరోజు ఎవరిని ఎందుకు అదుపులో తీసుకుంటున్నాము? 1-2 సార్లు వాళ్ళకి విచారణ పిలిచి వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఇచ్చి న్యాయస్థానం వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వని సందర్భంగా ఈరోజు అదుపులో తీసుకుంటున్నారు. అంతే తప్ప రాక్షసత్వంగానో లేకపోతే అధికారంలో చేతిలో ఉంది కదా అని చెప్పని చేయట్లేదు కదా. రఘురామకృష్ణరాజు గారు మీ లోక్సభ సభ్యుడు. ఆయన్ని కొట్టారు, చంపబోయారు. అర్ధరాత్రి పాటు ఏ విధంగా అదుపులో తీసుకున్నారో అందరూ చూశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి లెక్కేసుకుంటే మన కోకొల్లలు. మరి ఆ రోజు పరిస్థితి ఏంటి, ఈరోజు పరిస్థితి ఏంటి? అలాంటి అర్ధరాత్రి పూట గోడలు దూకొచ్చి ఎవరైనా అదుపులో తీసుకుంటున్నారా? లేదు కదా. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఇన్ని రోజులు అవుతుంది ఈ మద్యం కుంభకోణంలో ఇంతమందిని అదుపులో తీసుకొని న్యాయస్థానం ఒక్కళ్ళకు కూడా ఎందుకు వెలుసుబాటు ఇవ్వట్లేదు? అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆధారాలన్నీ చాలా స్పష్టంగా అక్కడ న్యాయస్థానం ముందు సిట్ అధికారు విచారణలో తేలిని అన్నీ కూడా న్యాయస్థానం ముందు పొందుపరిచారు కాబట్టి న్యాయస్థానం అది నిజమని నమ్మింది కాబట్టి ఈరోజు వాళ్ళు కారాగారంలో ఉన్నారు. మరి న్యాయస్థానాన్ని నిందలిస్తావా నువ్వు? అంటే సరే, వీళ్ళు మాట్లాడే అవకాశం ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది చూడండి, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా మాట్లాడిస్తున్నారు ఏంది అని చెప్పని ప్రజలు ఆలోచిస్తున్నారు. గోరంట్ల మాధవ నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత అంతకంత మూల్యం చెల్లిస్తాము అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడాలి సార్? ఇప్పుడు అధికారంలో ఉండగా వాళ్ళు చేసిన నిర్వాకానికే కదా 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఆ స్థాయి విజయం సాధించినటువంటి పార్టీ తదుపరి ఎన్నికల్లో ఒకవేళ వాళ్ళ మీద ఏదైనా వ్యతిరేకత ఉంటే ఎంతో కొంత స్థానాలు తగ్గి మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళు. కానీ ఇట్లా 11 స్థానాలకే పరిమితం అయిపోయి
ఆ స్థాయి కూడా అంత దిగదార్చుకొని వాళ్ళు ఈరోజు 11 స్థానాలకు పరిమితం అయిపోయారు అంటే ప్రజలు వాళ్ళ పరిపాలన మీద ఎలాంటి తీర్పు ఇచ్చారో ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. ప్రజల మనసులో స్పష్టంగా ఉంది కదా. మరి ఆ తీర్పిచ్చిన ప్రజలు ఇప్పుడు మీరు ఏం ఘనకార్యాలు చేశారని మిమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళు నెత్తివే కూర్చోబెట్టుకుంటారు? మాట్లాడటానికి స్వేచ్ఛ ఇవ్వలేదు, ఎక్కడికన్నా వెళ్తానికి స్వేచ్ఛ ఇవ్వలేదు, మా ఆస్తి ఇది మాది అని చెప్పుకోవడానికి ఆస్తులను కూడా మీరు స్వాధీనం చేసుకున్నారు, బెదిరించారు, భయపెట్టారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోయి మీకు ఏ విధంగా అధికారాలు ఇస్తారని మీరు అనుకుంటున్నారు? మీరు నిజంగా అధికారాలు ఇస్తున్నారని భావిస్తే మీరే గెలుస్తారని కనుక ప్రజలకు ఆలోచన ఎప్పుడు వచ్చి ఉండేది అంటే నిస్సందేహంగా కూడా ఉప ఎన్నికల్లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు మీరు పాల్గొని గెలిచి చూపించినట్టయితే ప్రజల్లో మార్పు వచ్చింది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పి మనం భావించవచ్చు. ఇంకా మీరేం చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం రాకతలికి మీరు అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ పోరాడింది మీ మీద. ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచారు, వాళ్ళు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచారు. ఇక్కడ శాసనసభలోనూ ఒక ఎమ్మెల్సీ వస్తుంటే అనురాధ గారు గెలిచారు, పందుమర్తి అనురాధ గారు. మరి మీరేం చేశారు? పారిపోయారు. ఇప్పుడు యుద్ధంలో నిలబడేవాడేమంటే జనం ఉంటారు, ఎందుకంటే అతను యుద్ధం చేస్తున్నాడు, మమ్మల్ని రక్షిస్తాడు అన్న భావంతో. యుద్ధ రంగం నుంచి పారిపోయిన వాళ్ళని చూసి ప్రజలు ఎందుకు వాళ్ళు అంటుంటారు? ఇంకో సైనికుడు ముందుకు వస్తే ఆ సైనికుడు ఎమ్మటి ఉంటారు, లేదంటే ఒక రాజు ఎమ్మటి ఉంటారు. కాబట్టి మీరెటు దాంట్లో లేరు కాబట్టి, మీరు పారిపోతున్నారు కాబట్టి, మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడే తత్వం మీలో లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. అధికారంలో రావటమా పోవటం అనేది ఈ ప్రభుత్వం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇంకా ఇప్పుడు 14 నెలలే కదా అయింది. 60 నెలల్లో 14 నెలలు అయిపోయింది. 15 నెలలు తీసేస్తే ఇంకా 45 నెలలు ఉన్నాయి. 45 నెలలు చివరి 6 నెలలు తీసేయండి, లేదా చివరి 1 సంవత్సరం తీసేయండి, 33 నెలలు. 33 నెలల పరిపాలన వీళ్ళు ఏ విధంగా చేస్తారో చూసుకొని నిజంగా కనుక మీరు చేసిన దానికంటే అధ్వానంగా చేస్తే నిస్సందేహంగా ఇదే ప్రజలు శిక్షిస్తారు. వాళ్ళేమో ఎత్తులు పెట్టుకోరు. తప్పులు చేస్తేనో, మిమ్మల్ని ఇబ్బంది పెడితేనో, ప్రజలను ఇబ్బంది పెడితేనో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలేం తెలివి తక్కువ వాళ్ళు కాదు, ప్రజలు భయపడే రకం కాదు. అంత చేసిన చూసిన మిమ్మల్నే భయపడినప్పుడు రేపొద్దున వీళ్ళు పొరపాటు చేస్తే వీళ్ళు మాత్రం ఎందుకు క్షమిస్తారు? కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు స్పష్టమైన తీర్పిస్తారు. ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలతోటి కలిసి ప్రయాణం చేసే వాళ్ళని మాత్రమే ప్రజలు కోరుకుంటారు. ఇది గమనించుకుంటే చాలు. సరే, మీ అభిప్రాయం మీకు ఉంటుందా, మీ పార్టీ అధికారంలో వస్తుంది అనే అభిప్రాయం కనుక మీకు లేకపోతే గోరంట్ల మాధవైనా మళ్ళీ ఉద్యోగానికి అప్లై చేసుకునేవాడు, మళ్ళీ నన్ను పెట్టుకొని బాబు నేను జీతభత్యాలు ఎత్తి బతుకుతానని చెప్పని. కాబట్టి ఆ అవకాశం మీకు లేదనైతే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి నిన్న గణేశుడు పండుగ సందర్భంగా వాళ్ళ కార్యాలయంలోని గణేశుని పెట్టి పూజలు చేస్తున్నారు. మరో పక్కేమో సతీమణి భారతిరెడ్డి గారేమో చర్చిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఎలా చూడవచ్చు అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. భార్యాభర్తలు ఇద్దరు అనేది మాత్రాన ఒకే కులంలోనూ, ఒకే మతంలోనూ, ఒకే ప్రాంతంలోనూ, ఒకే ఇంట్లో ఉండాలని రూల్ అయితే లేని పరిస్థితులు ఉన్నాయి కదా ఇప్పుడు. కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు గౌరవిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంది? భారతి గారు చాలా స్ట్రాంగ్, జగన్మోహన్ రెడ్డి చాలా వీక్. ఇదే అర్థం చేసుకుంటే సరిపోయింది.